హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికాస్ స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కదా మీరా చాప్టర్ 46. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గీత ఇంకా గౌతమ్ గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్లాట్లో ఉన్న రూమ్మేట్స్ కూడా వచ్చి వాళ్ళని చూసి, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా బాబు, రాత్రంతా చదువు పేరుతో లైట్స్ అన్నీ ఆన్ చేసి పడుకోనివ్వరు, ఉదయం ఇలా కొట్టుకుంటూ నిద్రపోనివ్వరు, సరిపోయారు, రే ఆపండ్రా అని వినయ్ గట్టిగా అరిచాడు. నేనేం చేస్తున్నాను, ఇది చూడు రాక్షసి నన్ను ఎలా కొరుకుతుందో, దీన్ని లేపండ్రా బాబు, దీని బరువు లేపలేకపోతున్నాను ఇక్కడ అని అన్నాడు గౌతమ్. ఇంకోసారి నన్ను పొట్టి పిల్ల అన్నావో నేను నిన్ను ఏం చేస్తానో చూడు అని గీత గౌతమ్ మీద నుంచి లేచింది. ఏంట్రా అసలు మీ ఇద్దరి గోల, ఇంకా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు, రాత్రంతా చదువు పేరుతో ఉదయాన్నే ఇలా కొట్టుకుంటూ మా అందరినీ నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు మీ ఇద్దరు అని ఫ్రస్ట్రేషన్తో అంది మాయ. చూడు మాయ, వీడు నేను పొట్టి పిల్లనంట, నేను ఏనుగు పిల్లనంట, కుందేలు పిల్లనంట, నేను ఒక మనిషిలాగా చూడడం లేదు వీడు, అందుకే కొడుతున్నాను అని చాలా విసుగ్గా అంది గీత. రాక్షసి, కుక్కలాగా కరిచావు కదే, నా చేయిని చూడు అని అన్నాడు గౌతమ్. ఇప్పుడు నన్ను కుక్క అంటున్నాడు చూడు మాయావిడు అని గౌతమ్ దగ్గర నుంచి తన బుక్స్ తీసుకొని కోపంగా అంది గీత. గౌతమ్, ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు అని మాయ వాళ్ళ గోల తట్టుకోలేక అడిగింది. ఇద్దరు చిన్న పిల్లలాగా బిహేవ్ చేయడం చూసి తను కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఆహా, ఇప్పుడు గుర్తొచ్చిందా, నిన్న ఇది చేసిన పనేంటో మరి, నన్ను ఏడిపించలేదా, దీని ఫ్రెండ్ ఎవరో ఆర్ట్స్ క్లాస్లో చదువుతుందంట, దాంతో నన్ను డిన్నర్ డేట్కి పంపించింది ఈ చెత్త మొహంది అని అన్నాడు గౌతమ్. నువ్వే పంది మొహంవి అని అంది గీత. మాయ గీతని చూస్తూ, గౌతమ్ని డేట్కి పంపించావా, అదేంటి అని అడిగింది. వీడు నన్ను చదువుకోనివ్వడం లేదు, అందుకే ఒక్క రాత్రికైనా బయటికి వెళ్తే నేను కొంచెం ప్రశాంతంగా చదువుకోవచ్చని పంపించాను అని అంది గీత. అదేమో ఫస్ట్ డేట్కే నానా రచ్చ చేసింది, వాళ్ళ కల్చర్ వేరు, దాని నుంచి తప్పించుకోలేక చచ్చిపోయాననుకో అని గౌతమ్ సోఫాకి ఆనుకొని కూర్చొని అన్నాడు. ఏం రచ్చ చేసింది బావా అని ఆట పట్టిస్తూ దగ్గరికి వచ్చాడు వినయ్. అమ్మాయి విషయం అనగానే వినయ్ కొంచెం ఎక్సైట్ అయిపోయాడు. నువ్వనుకునేదే బావా, దానికంట 1 నైట్ స్టాండ్ కావాలంట, అందుకని నా దగ్గరికి వచ్చింది, దీనికి బుద్ధి లేకుండా నన్ను అక్కడికి పంపించింది అని రాత్రి జరిగిందంతా చెప్పాడు గౌతమ్. అంతా విన్నాక, అలాంటప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా బావా, నేను కాపాడేవాడిని కదా నిన్ను అని అన్నాడు వినయ్. గౌతమ్ తన కళ్ళు చిన్నగా చేసి వినయ్ని చూశాడు. మాయ వినయ్ని కోపంగా చూస్తూ, కాపాడతావు, ఎందుకు కాపాడావు, నువ్వే కదా ఇక్కడ ఉన్న అమ్మాయి అందరికీ సూపర్ హీరోవి, మగ జాతి ఆణిముత్యాన్వి మరి నువ్వు అని పక్కనే ఉన్న ఒక దిండుని వినయ్ మీదికి విసిరింది మాయ. బుద్ధి లేకపోతే సరే, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అవు, కాలేజ్కి టైం అవుతుంది అని కసిరింది. మాయ గీత ఇంకా గౌతమ్ వైపు చూస్తూ, మీ ఇద్దరు గొడవ పడింది చాలు, ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఇవాళ లెక్చర్ ఉంది మర్చిపోయారా అని కొంచెం గట్టిగానే అంది. మాయ మాటలకి వినయ్ కొంచెం కంగు తిన్నాడు. నేను కాదు మాయా, వీళ్ళని పంపించు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అలాగే నీకోసం బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను, ఓకేనా అని కొంచెం గారంగా అన్నాడు మాయాని కూల్ చేయడానికి. మరీ అంత వద్దు, వెళ్ళు అని వినయ్ని అక్కడి నుంచి పంపించేసింది. వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, గీత నువ్వు చేసింది తప్పు, గౌతమ్కి అలా పూర్తి విషయం చెప్పకుండా బయటికి పంపించడం, దాంట్లో ఒక అమ్మాయి దగ్గరికి పంపించడం చాలా తప్పు, సారీ చెప్పు వాడికి అని అంది మాయ. గీత మొహం మార్చుకొని సారీ అని అంది. మాయ గౌతమ్ వైపు చూస్తూ, గౌతమ్ నువ్వు కూడా సారీ చెప్పు అని అంది. నేనెందుకు చెప్పాను మాయా, ఇది చేసిన పనికి నేను చేసింది చాలా తక్కువ అని అన్నాడు గౌతమ్. గౌతమ్, సరే నీకోసం చెప్తానులే, సారీ, ఇంకోసారి ఇలా చేసావో లేదా డేట్ డిన్నర్ అన్నావో చూసుకో అని అన్నాడు గౌతమ్.
గౌతమ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాయ గీత దగ్గరికి వచ్చి, అవును గీత, గౌతమ్ అమ్మాయిల జోలికి వెళ్ళాడు కదా, మరి తనని ఒప్పించి డిన్నర్కి ఎలా పంపించావు అని అడిగింది. దీంట్లో ఒప్పించడం ఏముంది మాయా, ఇద్దరం డిన్నర్ చేద్దామా అని అడిగాను, గౌతమ్ ఒప్పుకున్నాడు అని అంది గీత. అంటే గౌతమ్ నీతో డిన్నర్ డేట్కి వెళ్దాం అనుకున్నాడా అని అడిగింది మాయ. గీత ఆలోచిస్తూ అంతే అనుకుంటా అని అంది. ఒసే పిచ్చి మొహమా, ఇంకా నీకు అర్థం కాలేదా అని అడిగింది మాయ. ఏం అర్థం కావాలి మాయా అని అడిగింది గీత. మాయ తన చేత్తో గీత తల వెనక కొట్టి, దీన్ని బట్టి గౌతమ్కి నువ్వంటే ఇష్టమని అర్థమవుతుంది. అయ్యో దేవుడా, ఈ పిల్లకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని అనుకుంది మాయ. ఏంటి, గౌతమ్కి నేనంటే ఇష్టమా? మాయా, ఏదో పొరపాటు పడ్డాం, ఇప్పుడే చూసావు కదా నన్ను పిచ్చి పిచ్చి పేర్లతో పిలిచాడు అని అంది గీత. మరి నువ్వు తనతో డిన్నర్ చేస్తా అని చెప్పి వేరే ఎవరో అమ్మాయి దగ్గరికి పంపితే కోపం రాక ఇంకేం వస్తుంది? గౌతమ్ కాబట్టి నిన్ను ఆ మాటలు అని వదిలిపెట్టాడు. అదే నాతో ఇలా ఆడుకుంటే మాత్రం ఉంటది వాళ్ళకి అని అంది మాయ. గీత ఆలోచనలో పడింది. తన మనసులో గౌతమ్కి నేనంటే ఇష్టమా అని అనుకుంది. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? త్వరలో తెలుసుకుందాం. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీరా వింటూనే ఉండండి. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.